ఎంజిఎం 7 హిల్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఈరోజు విశాఖపట్నంలో ఒక పేరుగాంచిన హాస్పిటల్గా ఎప్పటి నుంచో పక్కన కేర్ హాస్పిటల్, తర్వాత అపోలో హాస్పిటల్, మరి అలాగే మెడికవర్ హాస్పిటల్, ఇక రకరకాలు Q1 హాస్పిటల్, ఎన్ని హాస్పిటల్ పెట్టుకున్నా ఈ హాస్పిటల్ యాజమాన్యాలు ఏం చేస్తున్నాయంటే అక్కడ పనిచేస్తున్న కార్మికుల్ని నానా హింసలకు గురి చేస్తున్నాయి. నిజంగా పేషెంట్ల దగ్గర ఒక్కొక్క పేషెంట్ దగ్గర లక్షల రూపాయలు మరి వాళ్ళ దగ్గర లాగి మరి కార్మికుడికి ఇచ్చే విషయంలో వచ్చేసరికి వెనక్కు లాగుతున్నారు. కారణాలు ఏంటి? లక్షలు వాళ్ళకేనా? మరి కష్టపడిన కార్మికులకి జీవో ఏదైతే పాస్ చేస్తుందో సుప్రీంకోర్టు ఆ 26,000 రూపాయల జీతం అవసరం లేదా? ఎందుకంటే కార్మికుడికి నిజమైన జీతభత్యాలు అవసరం లేదంటారా? హెచ్ఆర్లు ఉండవు, అలవెన్స్లు ఉండవు, అలాగే పిఎఫ్లు ఉండవు, ఈఎస్ఐలు ఉండవు. ఒకవేళ అవి ఉంటే ఇవి ఉండవు. మరి ఈరోజు ఇప్పటి వరకు నానా వివక్షతకు గురై ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు గురైన కార్మికులందరూ మనతో పాటు ఈరోజు మళ్ళీ నిరసన దిగారు. మొన్న కలెక్టరేట్లో, ఈరోజు జీవీఎంసీ గాంధీ స్టాచ్యూ దగ్గర ఏమైనప్పటికీ కూడా వారు చేస్తున్న అకృత్యాలు ఏవైతే ఉన్నాయో మరి ఈరోజు నిగ్గు తేల్చడానికి వారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, అసలు ఏం జరుగుతుంది ఎంజిఎం మన 7 హిల్స్ హాస్పిటల్లో ప్రత్యేకంగా? ఈరోజు మళ్ళీ అంటే మొన్నేమో కలెక్టర్ ఆఫీస్లో మీరు కూర్చున్నారు, ఈరోజు మళ్ళీ ఇక్కడ జీవీఎంసీ గాంధీ స్టాచ్యూ దగ్గరకు వచ్చారు. కారణాలు ఏంటంటే సార్, మేము ఎంత పోరాడినా సరే మాకు మేనేజ్మెంట్ నుంచి ఒక్కటి సమస్య కూడా పరిష్కారం అవ్వలేదు. ఒక్కరు కూడా సమాధానం ఏం చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళ ధర్నాలు వాళ్ళు చేసుకొని వాళ్ళే నోరు మూసుకొని 7వ తారీఖు నుంచి మానేస్తారు కదా, ఇంకా మన పని ఏమి ఉండదు, వాళ్ళు అలాగే మాట్లాడతారు అనుకొని మేనేజ్మెంట్ నిర్లక్ష్యంగా ఉంది. మేము ఎంత పోరాడినా సరే ఒక్కరు కూడా మా గురించి పట్టించుకోవట్లేదు సార్. చాలాసార్లు చేసాం, చాలాసార్లు ఇలాగే జరిగింది. ఈ రోజు కూడా అలాగే చేస్తున్నారు. వాళ్ళే నోరు మూసుకొని వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి వాళ్ళు మేనేజ్మెంట్ మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇది అన్నాలు చేస్తుంటే మమ్మల్ని చూసి నవ్వుతున్నారు, ఎగతాలుగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారులే, ఎవరు మమ్మల్ని ఏం పేకలేరులే, వాళ్ళు ఏదో ధర్నా చేసుకుని వాళ్ళే నోరు మూసుకొని వెళ్ళిపోతారని అనుకుంటున్నారు. కానీ మాకు ఈ ధర్నాలు అవి చేయడం వల్ల ఏదో కొంచెం మీ మీడియా వల్ల కూడా కొంచెం ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఈ సమస్యలు ఇవన్నీ మీడియాలో ప్రసారం అవుతున్నాయి కాబట్టి, ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి మాకు ఏ ఒక్క రాజకీయ నాయకులైనా వచ్చి కొంచెం సపోర్ట్ చేసి మాకు ఏదైనా న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. అందుకని మేము ఇంత ధర్నా చేస్తున్నాం, ఇంత పోరాటం చేస్తున్నాం. తెల్లవారులు ఇక్కడే ఉంటున్నాం, మేము ఇక్కడే పోరాటం చేస్తున్నాం. ఈ రోజు తెల్లవారులు కూడా మేము ఇక్కడే కూర్చుంటాం. మాకు ఏ ఒక్క రాజకీయ నాయకులైనా, ఎంజిఎం మేనేజ్మెంట్ అయినా, ఏ మనసున్న వ్యక్తి అయినా సరే, ఏ ప్రజా నాయకుడైనా సరే వచ్చి మాకు న్యాయం చేయాలండి. మా సమస్య పరిష్కరించాలి. మా ఉద్యోగాలు మాకు కావాలి. మాకు మీరు ఎన్ని చేసినా సరే మా ఉద్యోగాలు మాకు కావాలి. మేము 7 హిల్స్ వదిలి మేము వెళ్ళాం. నా పేరు రమణమ్మ అండి. రమణమ్మ గారు, అంటే ఈరోజు ఏదైతే కార్మికుడు కష్టపడుతున్నాడో ఎంజిఎం హాస్పిటల్లో, అలాంటి హాస్పిటల్ చాలా ఉన్నాయి. అపోలో కానీ, కేర్ కానీ, 7 హిల్స్ కానీ, ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ కానీ, Q1 హాస్పిటల్ కానీ, ప్రతి హాస్పిటల్ దగ్గర ఇదే ప్రాబ్లం. అంటే కార్మికుల్ని హింసలకు గురి చేస్తున్నారు. ప్రత్యేకమైన కారణాలు ఏమంటారు? ప్రత్యేకమైన కారణాలు ఏమంటే కార్మికులు వాళ్ళ ఒక్క హక్కును అడుగుతారు సార్. ఎంత కష్టపడి పని చేసినా సరే వాళ్ళ హక్కులు అడుగుతారు. ఇప్పుడు కాంట్రాక్ట్ వాళ్ళకి 18,000 జీతం అని ఉంది, మాకు 18,000 జీతం లేదు. మేము 15 సంవత్సరాల నుంచి పని చేస్తున్నా సరే 12,000 జీతం అయినా సరే మేము అడగట్లేదు. ఆ 12,000 జీతంతోనే, ఎందుకంటే మాకు పిల్లల్ని చదివించి మేము ఇంతవరకు రావడం వల్ల మాకు 7 హిల్సే కారణం సార్. మా పిల్లలు ఈ రోజుల్లో చదువుకుంటున్నారు, 3 పూట్ల అన్నం తింటారంటే 7 హిల్స్ వల్లే మేము బతుకుతున్నాం. కాబట్టి 7 హిల్స్ పై ఆధారపడి ఉన్నాం మేము. వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు రావద్దన్నా సరే మేము పక్క హాస్పిటల్కి ఎందుకు జాయిన్ అవ్వట్లేదు? మేము ఇక్కడే, మా పిల్లలు ఇక్కడే మేము చదివించుకొని దీని మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి మాకు 7 హిల్స్ మేము వదిలి వెళ్ళాం సార్. మాకు మా ఉద్యోగాలు కావాలి. రమణమ్మ గారు, ఇప్పుడు 7 హిల్స్ లో ప్రత్యేకంగా మీరు చేసే పని ఏంటి? అంటే మీరేం చేస్తున్నారు? నేను ఆయా పని చేస్తాను సార్. పేషెంట్ కి మోషన్ వెళ్తే మేము అసహించుకోకుండా మేము క్లీన్ చేస్తాం. యూరిన్కి వెళ్తే మేము బెడ్ పెయిన్ పెడతాం. వాళ్ళకి ఏమైనా సర్జరీలు ఉంటే మేము అక్కడ కూడా క్లీన్ చేసి ఓటీకి తీసుకొని వెళ్తాం. పేషెంట్కి ఏ సమస్య ఉన్నా సరే మేమే క్లీన్ చేస్తాం. మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరు రారండి, అవన్నీ మేమే చేస్తాం. మా పని కాబట్టి, హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ ఆయాగా నా పని కాబట్టి పేషెంట్ సర్వీసులన్నీ మేమే చేస్తాం. ఒక ఓటీకి తీసుకెళ్లాలన్నా, ల్యాబ్కి తీసుకెళ్లాలన్నా, పేషెంట్ బ్లడ్ టెస్టులు చేయించాలన్నా, ఏదైనా సరే ఒక ఉమ్ము పూసినా సరే మేమే తుడుస్తాం. అది యూరిన్ వెళ్ళినా సరే మేమే క్లీన్ చేస్తాం. మోషన్ వెళ్ళినా మేమే క్లీన్ చేస్తాం. పేషెంట్ సంబంధించిన పనులు, విధులు ఏమున్నా సరే మేమే చేస్తాం. ఎందుకంటే మేము అసహించుకోం. దాని మీద మేము ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి, దాని మీద మా పిల్లలు బ్రతుకుతున్నారు కాబట్టి మేము ఎప్పుడు కూడా అసహించుకోకుండా మా విధులు మేము సరిగ్గా చేసుకుంటున్నాం. రమణమ్మ గారు, అంటే ఒక పక్క వాళ్ళు కాలకృత్యాలన్నీ మీరే చేస్తారు. ఒక పేషెంట్ కాలకృత్యాలు లక్షల ఫీజులు ఏమో వాళ్ళు వసూలు చేస్తారు, వాళ్ళే తీసుకుంటారు సార్.
వాళ్ళు లక్షలు లక్షలు తీసుకున్నా మేము ఎప్పుడు బాధపడలేదండి. ఎందుకంటే 7 Hills మీద మాకు అభిమానం ఉంది. మా పిల్లలు మేము చదివించుకుంటున్నాం, దాని మీద బతుకుతున్నాం కాబట్టి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే, మమ్మల్ని ఎన్ని అసభ్యంగా మాట్లాడినా సరే, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. లేడీస్ కి మీకు తెలుసు, అసభ్యంగా మాట్లాడడం, అసభ్యంగా ప్రవర్తించడం చాలా చేస్తూ ఉన్నారు. అయినా సరే మేము అవన్నీ ఓర్చుకొని అవన్నీ చూస్తూ కూడా మేము ఎందుకు పనిచేస్తున్నాం అంటే, మీ 7 Hills లో మేము వదిలి వెళ్ళాం. మాకు 7 Hills లో ఉద్యోగాలు కావాలి. మాకు ఇచ్చిన నోటీసులు వెంటనే వెనక్కి తీసుకోవాలి. మాకు 3 సంవత్సరాల నుంచి ఇంక్రిమెంట్ పెంచలేదు, అయినా సరే మేము పోరాడలేదు. మాకు 5 సంవత్సరాల ముందు హాఫ్ సాలరీ కట్ చేశారు, అయినా సరే మేము అడగలేదు. ఆ హాఫ్ సాలరీ మనిషికి 5,000 10,000 కట్ చేశారండి. అప్పుడు జీతాలు బట్టి కట్ చేశారు. కానీ ఇప్పుడు కొంతమందికి వేశారు 500 600 700 వేశారండి. అది కూడా మేము అడగలేదు. వాళ్ళు ఇంక్రిమెంట్ పెంచలేదు, బోనస్లు ఇవ్వలేదు, మా హాఫ్ సాలరీ కట్ చేశారు. అయినా సరే మేము అడగలేదు. అడగకపోయినా మాకు ఈ 12,000 జీతంతోనే మాకు పని కావాలి. కాంట్రాక్ట్ వాళ్ళు తెచ్చుకున్నారు, వాళ్ళకి 17,000 18,000 జీతాలు. అయినా సరే మేము వాళ్ళ గురించి అడగలేదు. ఎందుకంటే మేము 7 Hills పై ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి కాంట్రాక్ట్కి ఇచ్చిన జీతాలు కూడా మేము అడగట్లేదు. మాకు 12,000 జీతంతోనే మేము 7 Hills లో పని చేస్తామండి. మాకు ఉద్యోగాలు కావాలి. మాకు ఇచ్చిన నోటీసులు వెంటనే వెనక్కి తీసుకోవాలి. అంటే కామన్ గా ప్రతి దగ్గర హెచ్ఆర్ ఉంటాడు. హెచ్ఆర్ ఒక తండ్రి లాగా, ఒక అన్నలాగా, లేడీ అయితే ఒక తల్లిలాగా, అక్కలాగా ఉంటారు. మీ హెచ్ఆర్ మీతో ఎలా ఉంటారు? మీతో మా హెచ్ఆర్ దగ్గరికి మేము వెళ్ళి మా సమస్యలు చెప్పుకుంటున్నాం సార్. చెప్పుకున్నా సరే అతను మాతో సరిగ్గా మాట్లాడట్లేదు. మీరు ఎక్కడికి వచ్చి మాట్లాడేదేంటి అని గేరగా సమాధానం చెప్తున్నారు. ఎప్పుడూ కూడా మా సమస్యలు అతను పిలిచి, అమ్మ మీకేమైనా సమస్యలు ఉన్నాయా, మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అతను అడగరు. కొన్ని మాకు వచ్చిన తర్వాత మేము హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి వెళ్ళా సరే మాకు వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. ర్యాష్గా మాట్లాడుతున్నారు. మా హెచ్ఆర్ భాను సార్ ర్యాష్గా మాట్లాడతారు సార్. మరికొంతమంది ఇక్కడ చాలా మంది ఉన్నారు, మన అన్నదమ్ములు ఉన్నారు, మరి కార్మికులుగా పనిచేస్తున్నారు. నిజంగా పని చేసినప్పుడు కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా 26,000 రూపాయలు కార్మికుడికి ఇవ్వాలి. అలాంటిది ఈరోజు ఆ 26,000 రూపాయలు ఇవ్వకపోగా సుమారు ఎక్కడి నుంచి ఇస్తున్నారు, గొడ్లా కష్టపడినా సరే 12,000 రూపాయలు జీతమే వీళ్ళంటే వీళ్ళు ఫిక్స్ చేసి పక్కన పెట్టేస్తున్నారు. అసలు మిగతా వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఈ రోజు మళ్ళీ మొన్నేమో కలెక్టరేట్లో కలిసాం, ఈ రోజు ఇక్కడ కలిసాం, రేపు ఎక్కడ కలుస్తాం కూడా గ్యారంటీ లేని బ్రతుకులు అయిపోయాయి మనవి. అసలు ఏం చేస్తే వారి మీ జీవితాలు బాగుపడతాయి? నా పేరు సూర్యనాయుడు అండి, అందులో వార్డ్ బాయ్గా పనిచేస్తున్నాను. ఈ సమస్య పరిష్కారం కోసం ఫస్ట్ వాళ్ళు నోటీసులు ఇవ్వగానే మేము హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అడగడం అనేది జరిగితే హెచ్ఆర్ గారు ఏంటన్నారంటే, నోటీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండండి, మిగతా వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పారు. అదేంటి సార్ అలా మాట్లాడతారు, ఈరోజు వాళ్ళకి సమస్య వచ్చింది, రేపు మాకు సమస్య వస్తుంది, మేము అందరం హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ అంతా ఒకటే కదా, మరి అందులో వేరు వేరు ఎందుకు చెప్తున్నారు, వెళ్ళిపోమని చెప్తున్నారు అనేసి అంటే, నీకు అన్నీ అనవసరం అమ్మా, నేను చెప్పాను ఉండేవాళ్ళు ఉండండి, మిగతా వాళ్ళు వెళ్ళిపోండి అన్నారు హెచ్ఆర్. అయితే నేను ఆ మాట అన్నాను, సార్ ఏ విషయాన్ని అయినా సరే ప్రతిదీ హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ అంతా మీటింగ్ పెట్టండి, మీటింగ్ పెడితే మీ సమస్య చెప్తామని చెప్తారు, ఈ నోటీసులు ఇచ్చే ముందు ఈ డిపార్ట్మెంట్కి ఎందుకు మీరు మీటింగ్ పెట్టలేదు అనేది అడగడం జరిగితే నువ్వు అడగడానికి నువ్వు డ్యూటీ అక్వార్డ్స్ వచ్చావా, నువ్వు డ్యూటీ అడగడానికి రైట్స్ లేవు నీకు అన్నారు. ఆ మాటకి నేను నీ డ్యూటీలో ఆన్ డ్యూటీలో లేను సార్, నేను ఇంటి దగ్గర నుంచి వచ్చాను, ఈ సమస్య రాగానే నేను వచ్చాను ఈ విషయాన్ని కనుక్కుందామని చెప్పడం అనేది జరిగింది. ఆ విషయానికి అతను ఏంటన్నారంటే, మీరు ఏం చేసుకుంటారో నాకు తెలియదమ్మా, నాకు ఎంజిఎం మేనేజ్మెంట్ వాళ్ళు నాకు ఈ సమస్య ఇది లెటర్లు ఇమ్మని చెప్పారు, అందుకే మేము ఇవ్వడం అనేది జరిగింది అని చెప్పడం జరిగింది సార్. వాళ్ళు ఇమ్మంటే ఇమ్మన్న చేరు మీరు ఇచ్చేసారు సార్, ఇప్పుడు మా పరిస్థితులు మేమేం అవ్వాలి, మరి దీనికి పరిష్కారం ఏమైనా తీరుస్తారా, మమ్మల్ని ఏమైనా మాట్లాడుకోమంటారా అని చెప్పి అంటే, మీరు ఏం మాట్లాడుకుంటారో మాకు అనవసరం అమ్మా, నేనైతే 38 మందిని వచ్చే నెల 7వ తారీఖు నుంచి ఆపేస్తున్నాను అనగానే మేము అందరం కిందకి దిగి ధర్నాకు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. యూనియన్ తరపు నుంచి సిఐడి రాజు గారిని పిలిపించడం జరిగిన తర్వాత మీడియా సమక్షంలో, పోలీస్ సమక్షంలో అతను కిందకు వచ్చి ఎంజిఎం మేనేజ్మెంట్ సోమవారం వస్తుంది, వచ్చిన తర్వాత మీ సమస్యల గురించి పరిష్కారం మాట్లాడుతుంది, అంతవరకు మీరు ఎవరు ఇబ్బంది పడకండి అని చెప్పేసి మీడియా సహకారాలతో అందరితో సోదరులతో అందరూ కలిపి ఆ మాట చెప్పడం భాను గారు చెప్పారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ భాను గారు ఆ విషయం చెప్పిన తర్వాత యథాస్థితిగా సోమవారం యూనియన్ నుంచి ఒక ఫోన్ కాల్ అనేది చేయడం జరిగితే యూనియన్ రాజు గారు మీరు ఏం చేసుకోండి, మేమైతే ఈ పరిష్కారానికి మేము ఏమీ చేయలేమని చెప్పేసి హెచ్ఆర్ గారు చెప్పారని చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని వెంటనే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేయడం స్టార్ట్ చేసామండి. చేసిన తర్వాత కలెక్టర్ గారికి కూడా మా సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయమని వాళ్ళకి లెటర్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. వెంటనే లేబర్ కమిషనర్ వారిని పిలిచి ఈ సమస్యలకు ఏంటి పరిష్కారం అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం కలెక్టర్ గారు చెప్తే ఆ మరుసనాడు కలెక్టర్ ఆఫీస్ కూడా మేము వెళ్ళడం జరిగింది. అది వెళ్ళక ముందైతే
హౌస్ కీపింగ్ మేనేజ్మెంట్ నుంచి భాను గారు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ భాను గారు మాకు కిందకు పిలిచి కొంతమంది చేత పంపించారు. అతను రాలేదండి, కొంతమందిని పంపించి మీలో ఒక 5గురో 6గురో రండి, మీ సమస్య గురించి పరిష్కరించి మాట్లాడదాం అని చెప్పేసి పిలవడం జరిగిందండి. 5 6 అయితే మేము రావండి, కనీసం 30 మంది అయినా మా డిపార్ట్మెంట్ నుంచి వచ్చి మేము మాట్లాడతామని చెప్పేసి చెప్పడం జరిగితే ఆ 30 మందికి పర్మిషన్ ఇచ్చారండి. ఇస్తే ఆ ఎంజిఎం తరపు నుంచి ఒక అతను హెడ్ ఒక అతను వచ్చారు. అతను మేము అందరం అనుకున్నాం, అతను ఎవరో మాకు కూడా తెలియదు. ఎండి అని పరిచయం చేయలేదు, ఒక ఫైనాన్స్ మినిస్టర్ పరిచయం చేయలేదు, ఏమీ చేయలేదు. ఎంజిఎం హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారని చెప్పి చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఈ హాస్పిటల్ ఇంత ముందు చాలా వరకు నష్టపోయింది, మేము లోన్లు పెట్టి హాస్పిటల్ తీసుకుంటున్నాం, తీసుకున్న తర్వాత ఇది మళ్ళీ సేమ్ పరిస్థితి మేము చేసుకోలేము, అందువల్ల మేము స్ట్రెంత్ తగ్గించాలనుకుంటున్నాం అని చెప్పేసి అన్నారు. ఆ విషయానికి మేము మాట్లాడామండి. ఒక హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ 10,000 15,000 జీతం తీసుకున్న వాళ్ళు తగ్గిస్తే మీకు ఎక్విప్మెంట్ మంచిది వస్తుందా, మీ హాస్పిటల్ కాపాడుకోగలరా అని చెప్పేసి మేము అడగడం జరిగింది. వెంటనే ఇన్ని సంవత్సరాలుగా ఈరోజు హాస్పిటల్ ఈ పేరు ప్రఖ్యాతులు ఉన్నాయంటే ఒక హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చే వచ్చిందండి. ఈరోజు ఉద్దు తుఫాను కానీ ఏదైనా సరే సమస్యలన్నిటికీ ముందుండి కాపాడుకొచ్చింది ఒక హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ మాత్రమే. లక్షల జీతాలు తీసుకొచ్చిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా ముందు అడిగేయలే. మొన్న లాస్ట్ 2 months బ్యాక్ ఫైర్ అయ్యిందండి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఫైర్ అయ్యింది. ఆ ఫైర్ అయితే ఒక హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ వెళ్ళి దాన్ని ఆధీనంలో తీసుకొని కాపాడడం జరిగింది. ఏ ఒక్క లక్షల జీతాలు తీసుకున్న ఒక్కరు కూడా ముందుకు రాలేదండి, ఎవరికి వాళ్ళు పారిపోయారు. అది ఆదివారం పూట కూడా జరిగింది. అది కూడా ఎందువల్ల జరిగిందో మాకు కూడా ఇంతవరకు తెలియదు, ఆ సమస్య ఏమైందో కూడా తెలియదు. మాకు ఈ యూనియన్ ఆఫీస్ చుట్టూ లేబర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతామని మా కార్మికులు కొంతమందికి నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. షోకేస్ నోటీసులు అన్నారు. షోకేస్ నోటీసులు దేనికి ఇస్తున్నారు సార్ అంటే, మీరు ఈ రోజు షోకేస్ నోటీస్ తీసుకుంటే మీరు ఉద్యోగంలో ఉంటారు, లేదంటే ఈ రోజు నుంచే మీకు ఇక్కడి నుంచి పంపించడం, బయటకు తోయించడం అనేది జరుగుతుందని చెప్పేసి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి మాకు అది చెప్పడం జరిగింది. మీ పేరు చెప్పండి. నా పేరు సూర్యనాయుడు అండి. నాయుడు గారు, అంటే 38 మందిని నిర్దాక్షిణ్యంగా తీసేయడానికి ప్రధాన కారణమైన ఉందా? ప్రధాన కారణం అంటే ఏమీ లేదు సార్. కాంట్రాక్ట్ వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళు వేసుకుంటే వాళ్ళకి కొన్ని లాభాలు ఉంటాయండి. అది ఇన్ని సంవత్సరాలుగా చేసుకున్న వాళ్ళు తీసిస్తే మాకు ఏ ప్రాబ్లం ఉండదనే ఉద్దేశం, ఆలోచన వాళ్ళకు ఉంది. రెండోది, వీళ్ళు ఏదైనా సమస్యలు అడుగుతారు, వీళ్ళుంటే మనకు హెడ్డాకు ఎవరినో బయట నుంచి ఎవరినో తెచ్చుకుందాని ఉద్దేశపూర్వకంగా వాళ్ళు చేసిన పని అండి ఇది. 38 మందిని తీస్తున్నారు కదా, రేపు పొద్దున మిగతా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా అని అడిగామండి. అడిగితే వాళ్ళు ఒకటే కారణం చెప్పారు, యాజమాన్యం ఏది చెప్తే అది మీరు చేస్తే మీరు అందరూ ఇక్కడ ఉంటారు, మిగతా వాళ్ళు ఉంటారు. యాజమాన్యం చెప్పిన పరిస్థితుల్లో చేయకపోతే మీకు కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఆ మీటింగ్ లో. అదే సార్, ఇప్పుడు కష్టపడే కార్మికుడు వాడు కష్టమైనప్పుడు హక్కులు అడుగుతాడు కదా, హక్కులు అడగడం అంటే హక్కులు అడగకూడదా? అడగకుండా వాళ్ళు ఉండిపోవాలంటారా? హక్కులు అడిగిన వాళ్ళ మీద మైండ్ లో పెట్టుకొని వాళ్ళు ఎలాగైనా తప్పించాలనే దురుద్దేశంతో వాళ్ళు ఉన్నారు సార్. ఎవరైతే యూనియన్ చుట్టూ తిరుగుతారో, ఈ ప్రాబ్లం గురించి అడుగుతారో వాళ్ళు మనసులో పెట్టుకుని వాళ్ళకి లెటర్లు ఇవ్వడం, సంతకాలు పెట్టకపోతే మిమ్మల్ని ఈ రోజు నుంచే ఉద్యోగం తొలగిస్తాం అని బెదిరింపు కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి సార్. సరిగా సార్, కడుపులో వచ్చింది, నాకు కడుపులో వచ్చి నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను కదా, నాకు బాధ వచ్చినప్పుడు నాకు కష్టమైన బాధ తీర్చేవాడి దగ్గరికి వెళ్తాను కదా, అలాగే మీరు యూనియన్ లీడర్ దగ్గరికి మరి వెళ్ళకపోతే మరి ఎవరి దగ్గరికి వెళ్తారు? ఈ కష్టాలు అనేవి ఒక 4th క్లాస్ అంటే హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ కి ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయవలసిన బాధ్యత హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉందండి. అది మేనేజ్మెంట్ కి ఒత్తాసే పరుగుతుంది కానీ వర్కర్ కి ఒత్తాసే పలకట్లేదండి. దాని మీద మేము చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే రాత్రి అనగా పగలనగా ఏ పని చెప్పినా పేషెంట్ యొక్క తల్లిదండ్రులు కూడా చేయలేని పరిస్థితి కూడా మేము ఉంటే అవన్నీ కూడా మేము చేస్తాం. అలాంటి వర్క్ చేసినప్పుడు వాళ్ళ వర్క్ను ఆలోచించి వాళ్ళ లేబర్ ప్రకారంగా ఈ రోజుకి మాకు జీతాలు ఎవరికి కూడా సమానంగా లేవండి. ఆ జీతాలు అడుగుతున్నాం, వీళ్ళు అడిగితే వీళ్ళు ఇదే పరిస్థితిలో ఉంటారు, వీళ్ళు ఏదో విధంగా వీళ్ళు తొలగించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తున్నారండి. కానీ మా సమస్యల పరిష్కారం అయినంత వరకు కూడా, ఈ 38 మంది వెనక తీసుకున్నంత వరకు కూడా ఈ నిరాహార దీక్ష అనేది సాగిస్తున్నామంటాం. ఎట్టి పరిస్థితుల్లో వెనక జంకే పరిస్థితి లేదు. మేనేజ్మెంట్ కంపల్సరిగా దిగి రావాల్సిందిగా కోరడం అవుతుంది. ఈ రాజకీయ నాయకులు కూడా మా వర్కర్లు సపోర్ట్ ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కోరడం అయినది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఓటు వేయండమ్మా, మీకు ఏ సమస్య ఉండే పరిష్కారం మేము చేస్తాము అని మా ఓటు వేయించుకున్న తర్వాత ఈ రోజుకి శుక్రవారం నుంచి ఈ ధర్నాలు అనేవి జరుగుతున్నాయి. ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఈ రోజు మా సమస్య పరిష్కారం కోసం ఇక్కడ రాలేదు, రావాలని కూడా ఈ డిమాండ్ చేస్తున్నాం స్వామి. రైట్ వినోద్, ఇక్కడ చాలా మంది కార్మికులు చాలా బాధలు పడుతున్నారు, అక్కడ చాలా వివక్షతకు గురవుతున్నారు.
అయినప్పటికీ కూడా ఓర్చుకొని ఈరోజు బయటకు వచ్చారని చెప్పాలి. నిన్నేమో కలెక్టర్ ఆఫీస్లో, మొన్నేమో లేబర్ ఆఫీస్లో, ఈ రోజు ఎక్కడ. మరి అసలు ఏంటి వాళ్ళ లోపల పడుతున్న బాధలు అంటే ఆ హెచ్ఆర్ వల్ల, యాజమాన్యం వల్ల, ఈ 7 Hills హాస్పిటల్ యాజమాన్యం వల్ల ఎటువంటి బాధలు పడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, అసలు లోపల మీకు ఇదేనా బాధ, ఇంకేమైనా బాధలు ఉన్నాయా? ఈ జీతాలైనా లేకపోతే ఇంకేమైనా లోపల నానా రకాలుగా ఇబ్బందులకు ఏమైనా గురి చేస్తున్నారా? అందరికీ నమస్కారం. నా పేరు ప్రవీణ్ మాట. హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. మేము మొత్తం 180 మంది స్టాఫ్ మాట హౌస్ కీపింగ్. మా అందరికీ మొన్న ఫోన్లు వచ్చాయన్నమాట. హౌస్ కీపింగ్ సూపర్వైజింగ్ ఫోన్లు వచ్చి హెచ్ఆర్ నుంచి ఫోన్లు వచ్చి ఒక్కొక్కరు పైకి పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారు సార్, దేనికి సార్ మేము రిక్వెస్ట్ అడిగాము. అడిగితే లోపలికి రండి, మీది వచ్చే డిసెంబర్ 17తో లాస్ట్ మీ డ్యూటీ లాస్ట్, మేము ఇలా తీసేస్తున్నాము. మేము మాత్రం మాకు ఎందుకు సార్ తీసేస్తున్నాం మేము అడిగితే, మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి ఎంజిఎం నుంచి, మేము అందుకే తీసేయాలనుకుంటున్నాం. అదే సార్ మేము ఎంతమంది దీని మీద ఆధారపడి ఉన్నాము, మొత్తం ఫ్యామిలీ అంతా పోషించుకోవాలి, రిక్వెస్ట్ చేసాము. మేము ఏం చెప్పినా మా చేతుల్లో లేదు. మేము ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే మేము చేస్తాము, ఏదో మేము ట్రై చేస్తాము. మా చేతిలో అయితే ఇప్పుడు ఏది ఏమీ లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని బట్టి మేము తీసేయాలనుకుంటున్నాము. అదే సార్ సడన్గా తీసేస్తే ముందే మా మేనేజర్కి చెప్పి మీటింగ్ పెట్టి అరేంజ్ చేయాలి కదా. మాకు ఎవరు అరేంజ్ చేయండి, సడన్గా పిలిచి చెప్తే అంటే ఎలాగవుతుంది సార్? మీ అందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉండాలి, ఇప్పుడు ఎక్కడ చేసుకోవాలి? మీ ఎవరికి చదువులు లేవు, మావన్నీ సొంత ఇల్లు కూడా కాదు, అద్దెళ్ళు, రెంట్లు కట్టుకోవాలి కదా. మేము అందరూ దీని మీద ఆధారపడి ఉన్నాం, పిల్లలు కూడా దీని మీద అందరూ మీరు చూసుకోవాలి, మా డ్యూటీలు మాకు ఇవ్వండి సార్ అని రిక్వెస్ట్ చేసాం. లేదు, మాకు పైనుంచి వచ్చిన ఆర్డర్స్ ఇవి, మేమైతే ఇవ్వడానికి అవ్వదు, అది వాళ్ళు అలాగే చెప్తే మేము అలాగే చేస్తామనేసి అంటున్నాను అనమాట. నా పేరు ప్రవీణ్ సార్. అంటే ప్రత్యేకంగా హెచ్ఆర్ మిమ్మల్ని పిలిచాడా? హెచ్ఆర్ పిలిచి లోపల పిలిచారు. హెచ్ఆర్ హౌస్ కీపింగ్ సూపర్వైజర్తో పంపించేయబడ్డ. వాళ్ళు మాకు సూపర్వైజర్ మాకు ఫోన్ చేసి, ఒకసారి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ బాండ్ గారు పిలుస్తున్నారు పైకి, ఒకసారి వచ్చి మీట్ అవ్వండి అన్నారు పైకి. సార్ ఎందుకు సార్ పిలిచారంటే ఇలాగ మీది వచ్చే నెల డిసెంబర్ 7వ తారీఖుతో మీ డ్యూటీలు తీసేస్తున్నాము, ఇలా తీసేస్తున్నాము. మాకు ఎందుకు సార్ తీసేస్తున్నాం మేము అడిగితే, ఇది పైనుంచి వచ్చే ఆర్డర్స్ ఇవి ఎంజిఎంఆర్ పంపించారు, తీసామని అంటున్నారు. అదే సార్ ఇంతమంది దీని మీద ఆధారపడి ఉన్నాం కదా, పిల్లలందరూ దీని మీద పోషించుకోవాలి, ఇంత కట్ట తీసేస్తానంటే అలా కట్ట కాదు కదా సార్, ముందు మాకు మీటింగ్ పెట్టి అరేంజ్ చేయాలి, రిక్వెస్ట్ చేసాం, చాలా ఏడ్చాను సార్. ప్రవీణ్, ఒక కార్మికుడిని తొలగిస్తున్నప్పుడు ఆ కార్మికుడికి ముందు నోటీస్ పే ఇస్తారు. 3 నెలల ముందు నోటీస్ పే ఇవ్వాలి. నోటీస్ పే ఇవ్వకుండా కారణాలు చెప్పకుండా తీసేయడం అంటే దాన్ని ఎలా చూడాలి? అవును సార్, ఎందుకంటే మాకు ఇప్పుడు ఏంటంటే ఎంజిఎం పైనుంచి పంపించిన ఆర్డర్స్ అంటే వాళ్ళు ఒక లిస్ట్ తయారు చేసి లిస్ట్ మాకు పంపించాలా. వీళ్ళంతా సూపర్వైజర్లు పేర్లు రాసుకోవని, అందరి పేర్లు ఎంచి రాసి, నేమ్స్ రాసి పైకి ఇచ్చి వాళ్ళు మెయిన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఎలా తెలుస్తుంది సార్? వీళ్ళు రాసినట్లుగా పేర్లని వీళ్ళు రాసి సెలెక్ట్ చేసి ఒక మేనేజ్మెంట్ ఎంజిఎం పైనుంచి తీసారంటే పైనుంచి తీసి వాళ్ళు ఒక లెటర్ మనకి పంపించాలి. ఇలాగ హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ ఎంతమంది తీస్తున్నాము, వీళ్ళు లిస్ట్ అనేసి ఒక లిస్ట్ మనకు పంపించాలా. వీళ్ళు హౌస్ కీపింగ్ సూపర్వైజర్ లిస్ట్ రాసుకొని నేమ్స్ రాసి వాళ్ళ పై వాళ్ళకి ఇస్తే వాళ్ళకి తెలుస్తుంది కదా, ఇంతమంది తీసామని వీళ్ళు చెప్తారు కదా, వాళ్ళకి తెలుస్తుంది. ఎంజిఎం పై ఎలా తెలుస్తుంది? ఇదంతా నాకు తెలిసింది ప్లానింగ్ సార్. అంతే, మొత్తం నేమ్స్ రాసి పైకి ఇచ్చి పైకి పిలిపించి అన్నీ చేశారు. మరికొంతమంది చెల్లెలు మనతో పాటు ఉన్నారు ఇక్కడ. వినోద్, మరి ఆ చెల్లెలతో కూడా మాట్లాడడం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇంతమంది నిజంగా కష్టపడి బయటకు వచ్చారంటే, మీరు కుటుంబాలు పెంచుతున్న ఒక కుటుంబంలో 4 ఉంటారు, వాళ్ళకి ఆ పిల్లలకి భోజనాలు పెట్టాలి, స్కూల్లో అయితే స్కూల్ ఫీజులు, కాలేజీలో అయితే కాలేజీ ఫీజులు. ఒకరోజు ఏ రోజు స్కూల్కి వెళ్తారు కనీసం మినిమం 100 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది ఖర్చులకి. ఇవి ఎక్కడి నుంచి తెస్తారు? ఇవన్నీ విషయాల మీద మనం చర్చించడం, మనతో పాటు చాలా మంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెల్లి చెప్పండి, అసలు ప్రధానమైన కష్టమైన మీ బాధ? మా బాధ, నా పేరు భవానీ అండి, నేను హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. మా ప్రాబ్లం ఏమీ లేదండి. మాకేంటంటే సడన్గా పిలిచి ఒక 30 మంది అన్నారు, 30 మందిలో 7గురిని మీరు పిలిచారు. సూపర్వైజర్లు చేయకుండా సడన్గా తీసుకెళ్లారు పైకి. డోర్ బయటన ఒకరి నుండి ఫోన్లు తీసుకొని సంతకాలు పెట్టించి, మీరు రేపటితో 7వ తారీఖుతో మీ డ్యూటీలకు రాకూడదు, ఇప్పుడు సంతకాలు పెడితే మీరు డ్యూటీలు చేస్తారు 4 రోజులు, సంతకాలు పెట్టకపోతే ఈ రేపటితో మీ డ్యూటీలు ఆగిపోస్తామనేసి హెచ్ఆర్ భానుగారు చెప్పారండి. అయితే 7గురు అయితే లెటర్లు అయితే తీసుకున్నారండి. అంటే వాళ్ళకి తెలియక వెళ్ళి సంతకాలు పెట్టి తీసుకున్నారు. తర్వాత మేమేంటంటే సంతకాలు ఎందుకు సడన్గా పెట్టిస్తున్నారు అనేసి మేము ఇంకా వెళ్ళలేదండి. పైకి వెళ్ళి మధ్యాహ్నం వెళ్ళి అడిగామండి, ఎందుకంటే సడన్గా మాకు ఈ లెటర్లు ఇస్తున్నారు, దేనికోసం ఇస్తున్నారు, మేము ఏమైనా పేషెంట్ సైడ్ డబ్బులు తీసుకుంటున్నామా, లేదంటే పేషెంట్ సర్వీస్ సరిగ్గా చేయట్లేదా, లేదా మా వాళ్ళు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా చెప్పండి, ఏ కారణం లేకుండా నితాంతరంగా ఎందుకు తీసేస్తున్నారు
మాకు ఏ విషయమో చెప్పండి అంటే దానికి సమాధానం చెప్పలేదు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది, మేము తీసేస్తున్నాము అని చెప్పారండి. వెంటనే మేము శుక్రవారం నాడు ఆ గేట్ దగ్గరికి వచ్చేసి కూర్చుని పోయామండి. అది మీడియాకి తెలుసు, చూస్తున్న జనానికి చాలా మందికి తెలుసు. మీ పేరు? నా పేరు భవానీ అండి. భవానీ గారు. అంటే నేను ఏమన్నానంటే ఈ 38 మందిని కూడా ఆ యొక్క ఆఫీస్ రూమ్ లో పిలిచారు. 38 మందిని పిలిచారా? మీరు ఒక్కరినైనా? మీరు ఒక్కొక్కరిని పిలిచారా? ఒక్కొక్కరిని పిలిచారండి. 38 మందిని ఒక్కసారి పిలవలేదు. ఒక్కొక్కరు పిలవడం, ఫోన్ లాగేసుకోవడం, సంతకం పెట్టమని చెప్పడం, అంటే అది ఎట్లా పరిపాలన కదా? అది కావాలని చేసిన పని అండి ఇది. ఎందుకంటే మేము దగ్గర ఒక 20 మంది ఉన్నామండి. ఆ 20 మంది ప్రతి దానికోసం అడుగుతాము. యూనియన్ ఆఫీసులకు వెళ్తాము, లేబర్ ఆఫీసులకు వెళ్తాము. 3 నెలల క్రితము ఇదే సిచ్యువేషన్ లోన మాకు బోనస్లు ఇవ్వలేదు, హాఫ్ శాలరీలు ఇవ్వలేదని మేము మాట్లాడితే సగం వేసి సగం వేయకుండా చేశారండి. అప్పుడుది 3 నెలల క్రితం పెట్టుకున్నారండి. ఇదంతా 3 నెలల క్రితం పెట్టుకుంటే ఈ మధ్యలో ఫైర్ అయ్యింది, ఫైర్ లో లెటర్లు పోయాయని మాకు ఇంటికి లెటర్లు పంపించడాలు ఇవన్నీ చేశారు. మేము తీసుకోలేదు. మళ్ళీ యూనియన్ ద్వారా లెటర్లు రిటర్న్ లో పంపించామండి. ఆ కక్ష పెట్టుకొని వీళ్ళు యూనియన్ కి వెళ్తున్నారు, వీళ్ళు ఉంటే మనకి ఎప్పటికైనా రిస్క్ అని మమ్మల్ని ఉద్యోగాలను తొలగించాలని చూస్తుందండి. భవానీ, అంటే ప్రధానమైన డిమాండ్ ఏంటి అసలు? ఏంటి అంటే నువ్వు ఏ బాధతో ఇక్కడికి వచ్చావు? నేను ఏ బాధతో వచ్చినంటే నాకు 2 పిల్లలండి, నా భర్త ఒక తాగుబోతండి. నేను ఇంట్లో నుంచి బయటకు వస్తున్నా, నా ఇల్లు గడుస్తుందండి. నన్ను నితాంతరంగా రోడ్డు పాలు చేసేస్తే నా కుటుంబం ఏమవుతుంది? నా ఉద్యోగం నాకు కావాలి. నా ఉద్యోగం కోసం నేను పోరాడుతున్నానండి. ఎంజిఎం 7 Hills హాస్పిటల్లో ఎంజిఎం వచ్చిన కాడ నుంచి మమ్మల్ని రోడ్డు పాలే చేస్తున్నారు. దీపావళికి పావుకి స్వీట్ ఇస్తే ఎంతో పుణ్యాత్మని అనుకున్నామండి, కానీ ఇలా రోడ్డు పాలు చేస్తారని మేము అనుకోలేదండి. ఇప్పటికి ఎన్ని నెలల జీతం మీకు బ్యాలెన్స్ ఇచ్చారు? మాకు జీతాలు అయితే బ్యాలెన్స్ ఏమి ఉంచలేదండి. హాఫ్ శాలరీ 5 సంవత్సరాల క్రితం కట్ చేశారు. అది కూడా 8,000 ఉన్న వాళ్ళకి 4,000 అలా సగం జీతాలండి. అవి కూడా 800, 1,500, 2,800, 2,885 రూపాయలతో అలా లెక్కల ప్రకారం వేశారు. ఒకరికి 600, 300 అని ఇంకా 200 కూడా వేస్తున్నారండి. అది రాలేని చాలా మంది ఉన్నామండి. భవానీ, అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అంటే ఒకటి ఉంటుంది నాన్న, దాని ప్రకారంగా 26,000 రూపాయలు చిల్లర మీ శాలరీ ఇవ్వాలి ఒక కార్మికుడికి. అలాగే ఇవ్వాలని మీకు తెలుసా అసలు? మాకు తెలిసిన రూల్ ప్రకారం అయితే చట్ట ప్రకారం మనిషికి 18,000 జీతం ఉండాలని తెలుసండి. కానీ మాకు ఇస్తున్నది 13,000నండి. 13,000. 13,000తో కొన్నిసార్లు అత్తిళ్ళు ఉన్నాయనుకోండి, సొంత ఇల్లు అయితే గొడవలేదు నాన్న. అత్తిళ్ళు అయితే అద్దె కట్టాలా, 29 రోజులు వస్తే గుండెలు గుబులమంటది. ఆ వానర్ వచ్చి కూర్చుంటాడు అక్కడ. ఏనా మళ్ళీ కేబుల్ బిల్ కట్టాలా, కరెంట్ బిల్ కట్టాలా, ఇంటి పని, సొంత ఇల్లు అయితే ఇంటి పని కట్టాలా. ఇవన్నీ కట్టుకుంటూ ఎలా మెయింటైన్ అవుతున్నారు మీరు? మెయింటెనెన్స్ అనేది ఏమీ లేదు సార్. ఏంటంటే ఒక దగ్గర పని చేసామంటే నేను కష్టపడుతున్నాను కదా, ఈ నెల అప్పు చేసైనా అప్పు తీర్చుకోగలను, ఈ రోజు కదా రేపైనా నేను చేయగలను లెక్క మీద మేము ముందుకు వెళ్తున్నామండి. వాళ్ళు ఇచ్చే జీతాలు అయితే మీకు తెలియలేదు ఏముంది, ఒక రోజు మనిషి టిఫిన్ ఖర్చే అయిపోతుందండి. మరి పిల్లలు ఫీజులు కట్టుకొని, ఇంటి రెంట్లు కట్టుకొని, కరెంటు బిల్లులు కట్టుకొని ఇవన్నీ ఇందులోనే చూసుకుంటాం. ఇందులో మంచి చెడు అన్ని కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇందులోనే మేము భరిస్తున్నాం. మాకు మెడికల్ పరంగా కూడా మాకు హాస్పిటల్లో సదుపాయం లేదండి. దానికి కూడా మేమే డబ్బులు కట్టుకోవాలి. ఒక ఇంజెక్షన్ వేసినా డబ్బులు కట్టుకోవాలి, పడిపోయినా ఏదైనా సరే మాకు హాస్పిటల్ నుంచి ఎటువంటి సదుపాయం మాకు అందట్లేదండి. కార్మికులు ఉన్నారు, మరి మేల్ కార్మికులు, ఫీమేల్ కార్మికులు కూడా ఇక్కడ ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే అసలు ప్రత్యేకమైన బాధ ఈ 12,000 రూపాయల జీతం అంటున్నారు, మీకు హెచ్ఆర్ వస్తుందా? అంటే హెచ్ఆర్ అంటే హౌస్ రెంట్, అలాగే ఎండింగ్ లీవ్స్, ఈఎల్, అలాగే పిఎల్, అంటే మీకు ఏవైతే ఇటువంటి ఇంక్రిమెంట్లు ఏమైనా మీకు ఇస్తున్నారా లేదా? ఇవి ఇవ్వట్లేదా? ఓన్లీ 12,000 జీతమే? అసలు మాకు జీవో ప్రకారంగా జీతం, నా పేరు వి శ్రీని అండి, వార్డ్ బాయ్గా పనిచేస్తున్నాను. జీవో ప్రకారం జీతం అయితే ఎప్పటి నుంచో ఇవ్వట్లేదండి. బాధ అయినా కష్టమైనా వచ్చిన జీతంతోనే ఇల్లు ఏదో రకంగా గడుపుకుంటున్నామండి. అయినా సరే మా ఉద్యోగం అయినా నిలబడుతుందని ఇన్నాళ్ళు 7 Hills నమ్ముకొని ఉన్నామండి. ఒకరోజు డ్యూటీ చేస్తుండగా, నేను ఉదయం డ్యూటీ చేస్తుండగా మాకు పైనుంచి హెచ్ఆర్ నుంచి పిలుపు వచ్చిందండి. హెచ్ఆర్ నుంచి పిలుపు వచ్చినప్పుడు నేను పైకి వెళ్ళి హెచ్ఆర్ గారు పిలుస్తున్నారు భాను గారు అని చెప్పారండి. చెప్పినప్పుడు నేను పైకి వెళ్ళానండి. పైకి వెళ్ళినప్పుడు నా చేతిలో ఉన్న సెల్ ఫోన్ తీసుకొని లోపలికి భాను సార్ పిలుస్తున్నారని చెప్పారండి. సరే పిలుస్తున్నారు కదా, మరి ఒకరొకరుగా పిలుస్తున్నారు, పేరు పిలుస్తున్నారని లోపలికి వెళ్ళడం జరిగిందండి. ఒక హౌస్ కీపింగ్ ఒక ఆయమ్మ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ఏడ్చిందండి. ఏడవగానే ఏమైందమ్మా అని నేను అడిగానండి. అడిగితే నన్ను ఉద్యోగంలో తొలగించారని వలవలో ఏడ్చిందండి. నాకు వెంటనే భయం వేసి నూకరాజు, మన యూనియన్ లీడర్ నూకరాజు ఉంటే ఆ నూకరాజు చెప్పానండి. చెప్పిన తర్వాత అర్ధాంతరంగా సడన్గా
లెటర్లు తీసుకోకపోతే ఆ రోజే ఉద్యోగం నిలిపివేస్తామని చెప్పారండి. అది ఎక్కడి నుంచి ధర్మం ఎక్కడి నుంచి న్యాయమో నాకు తెలియదండి. అప్పటి నుంచి రోడ్ల మీద కుక్కల్లా తిరుగుతున్నామండి. మాకు ఎవరు సపోర్ట్గా లేరండి. మా ఆవిడ చూస్తే పేషెంట్ అండి. మా ఆవిడకి 2 కాళ్ళు రావు. అయినా సరే మా ఆవిడని ఇంట్లో వదిలేసి, నాకు 2 ఆడపిల్లలండి. ఆ 2 ఆడపిల్లలకి జట్లు వేయడానికి కూడా ఎవరు లేరు. 2 ఆడపిల్లలకి జట్లేసి ఈ రోడ్ల మీద నిల్చొని పోరాడుతున్నామండి. అట్లీస్ట్ మా ఉద్యోగం మాకు ఇప్పించమని ఆ దేవుణ్ణి కోరుతున్నానండి. నా పేరు వి శ్రీను. అంటే కార్మికుడిని తీసేయడానికి కారణాలు ఉంటాయి. అలాంటి అంటే కారణాలు ఏమైనా మీ 38 మంది ఏమైనా చేశారా, లేదంటే ఒక్కొక్కరిని పిలిచి సంతకాలు పెట్టించి ఆఫీసులో అది ఎలా చూడాలంటే? ఏ కారణాలు లేవండి. ఎవరు పోస్ట్ వాళ్ళు పై వాళ్ళు కాపాడుకోవడానికే కానీ ఎంజిఎం వాళ్ళు కూడా చెప్పలేదండి మమ్మల్ని తీయమని. అలా చెప్పినట్టయితే మాకు మీటింగ్ పెట్టి చెప్తారు. వాళ్ళకి తెలుసు ఎలా చేయాలి ఏం చేయాలని వాళ్ళకి తెలుసు. మా హెచ్ఆర్ భాను గారు తన ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే ఇలాగ మమ్మల్ని అర్ధాంతరంగా ఉద్యోగంలో తొలగించడం జరిగిందండి. అంటే భాను గారు ఏమైనా 7 Hills హాస్పిటల్ అంటే తెలియకుండానే అంటే ఆయన సొంత డబ్బులతో మెయింటైన్ చేయాలని ఆలోచన ఏమన్నా? అదేం కాదండి, ఎవరి పోస్ట్ ఆయన కాపాడుకోవడానికే, అంతకు మించి ఇంకే లేదు. ఆయనకి తెలుసు మేము ఇలాగా కష్టపడి ఉన్నాము, ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం, పేషెంట్ సర్వీస్ మేము బాగా చేస్తున్నామని తెలుసు, పేషెంట్కి కావాల్సినవన్నీ చేస్తున్నామని తెలుసు. ఒక ఇన్ఫెక్షన్ వచ్చిన పేషెంట్ని, HIV వచ్చిన పేషెంట్ని గ్లౌజులు ఉన్నా లేకపోయినా మేము దగ్గరుండి సర్వీస్ ఇస్తున్నామండి. అవన్నీ ఆయనకి తెలుసుండి ఇలాగ ఎందుకు చేశారో మాత్రం మాకు తెలియదండి. కానీ భాను సార్ మమ్మల్ని పట్టించుకోండి మాత్రం మానేశారండి. అందుకే ఈ రోడ్లు ఎక్కామండి, ఈ ధర్నా చేస్తున్నామండి. మరికొంతమంది వినోద్ మరి మహిళా కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ MGM 7 Hills హాస్పిటల్ విశాఖపట్నం పేజ్ చేసుకొని అందులో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు, ఎప్పటి నుంచో పనిచేస్తున్న కార్మికులు, వారితో కూడా మాట్లాడడం ప్రయత్నించేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ప్రధానంగా HR పేరే ఎక్కువ వినబడుతుంది. అసలు HR ఏమైనా అక్కడ ఆకృత్యాలు చేస్తున్నారా, మీకు ఇబ్బందులు గురి చేస్తున్నారా, ఆయన ఏమైనా స్వలాభం కోసం అక్కడ పనిచేస్తున్నారా? ఆ విషయానికి వస్తే మాత్రం ఆయన వల్లే మెయిన్ మా ఉద్యోగం పోవడం ఆయన అంటే కారణం. ఎందుకంటే మాకు ఇంతకు ముందు యూనియన్ ఆఫీసులు, లేబర్ ఆఫీసులకి ఇంక్రిమెంట్కిను బోనసుల కోసం మేము 2-3 సార్లు లేబర్ ఆఫీసులో మేము పోరాటం ఆయన చూశారు. మాకు పిలిచి మాకు చెప్పారు కూడా, మాకు అక్కడికి వెళ్ళకండి, నేను ఇక్కడ ఏమైనా ఉంటే మీకు మా దగ్గర డౌట్లు ఏమైనా ఉంటే అడగండి అని. ఆయన డౌట్లు అడగడానికి ముందు మాకు మీటింగ్ పెడితే కదా, మాకు మీటింగ్ పెట్టరు. ఎక్కువ వాళ్ళు మీటింగ్ పెట్టుకొని వాళ్ళు తినడానికే టైం ఉంటుంది వాళ్ళకి. అక్కడికి ఎలా కాదన్నా వాళ్ళకి ఒక నెలలోని కనీసం 15 సార్లు అయినా అక్కడ కూర్చొని వాళ్ళు మీటింగ్లు వేసుకొని భోజనాలు వీళ్ళందరికీను. అంటే అది ఎవరి డబ్బులు అండి? మా డబ్బులు కాకుండా వాళ్ళకి ఎక్కడి నుంచి తెచ్చేస్తారు? ఏమైనా అంటే మా డబ్బులు అంటున్నారు. మా డబ్బులు వాళ్ళ డబ్బులు అయితే కాదు, వాళ్ళ డబ్బులు అయితే అంత ఎక్కువ ఉంటే వాళ్ళ ఇంటికాడ పెట్టుకోమనండి, లేదా బయట ఫంక్షన్ హాల్లో పెట్టుకోమనండి. అక్కడ సెమినార్ హాల్లో పెట్టి వీళ్ళు తింటున్నారంటే అది ఎవరి సొమ్ము? హాస్పిటల్ సొమ్ము ఎలా వచ్చింది? మేమందరం కష్టపడబట్టే ఆ డబ్బులు వీళ్ళకి వచ్చింది. ఆ వచ్చిన డబ్బులు వీళ్ళు ఎలా వృధా చేయొచ్చు? మాకు ఇక్కడ కష్టపడిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి వీళ్ళకి ఏడుపులు వచ్చేస్తుంది. మనుషులే మ్యాన్ పవర్ ఎక్కువైపోతుంది అంటున్నారు కదా, మ్యాన్ పవర్ అయిపోయింది. ఇంతెందుకు డబ్బులు వీళ్ళు వృధా చేస్తున్నారు? అంతమందికి ఎందుకు డబ్బులు భోజనం పెట్టుకుంటున్నారు? ఏం పేదలు బయటకు వెళ్ళి భోజనం పెట్టించమానండి, లేదా బయటకు పోమానండి అలా తిరగాలనుకుంటే. అంతేగాని మా మీద ఎందుకు వాళ్ళకి ఇంకోటి పైన MGM వాళ్ళు వచ్చి మాకు తీసేయడానికి వాళ్ళు ఇతనికి లెటర్లు ఇచ్చారు అన్నారు. MGM వాళ్ళకి మేము ఎవరో తెలుసా? ఇంతవరకు వాళ్ళు మమ్మల్ని పరిచయం చేయలేదు. వాళ్ళు ఎవరో మేనేజ్మెంట్ మాకు తెలియదు ఇంతవరకును. వాళ్ళకి తెలియలేని వాళ్ళకి మా పేర్లు ఎలా తెలుస్తుంది? ఇతనివ్వబట్టే తెలిసింది. ఎందుకంటే మేమందరం యూనియన్లోకి వెళ్ళి ఆ రోజు పోరాడినప్పుడు మాకు అందరికీ షోకేస్ లెటర్లు ఇచ్చారు. ఏదో లెటర్ అండి, ఆ లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ ఇవ్వబట్టి మేము ఆ లెటర్ తీసుకోమన్నామని ఆ లెటర్లన్నీ ఎన్ని మంది పేర్లు ఉన్నాయి అందరినీ గుర్తెట్టుకొని రాసుకొని వాళ్ళందరికీ ఇంకా సీనియర్లు జూనియర్లు కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా తీసి మొత్తం 38 మందికి వాళ్ళు రాశారండి. ఇతను ఆయన చేసిందే ఇది, వాళ్ళకైతే సంబంధం లేదు. కానీ MGM వాళ్ళు వస్తే వాళ్ళు ఏదో ఇక్కడ ఓడబడి చేస్తారు అనుకున్నారు, కానీ వాళ్ళు వచ్చే మమ్మల్ని ఓడబడిచి బయట తోస్తారు. అది మెయిన్. నా పేరు ఫిలోమినా అండి, నేను 7 Hills హౌస్ కీపింగ్ చేస్తున్నానండి. ఫిలోమినా. అంటే కొన్నిసార్లు కొన్ని సంఘటనలు జరుగుతాయి, కొన్ని కార్మికులకు తెలియవు. ఏంటి ఆ సంగతులు అంటే, కొన్నిసార్లు కాంట్రాక్టర్ నేనే తీసుకోవాలనుకున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే పాత మనుషులు తీసేయడానికి యాజమాన్యంతో లింక్ కలిపి వాళ్ళ ద్వారా ఏదో లేనిపోని చెప్పి తీయించిన ప్రయత్నం చేసి నా మనుషులు ఎవరైనా ఉంటే పెట్టుకోవడం ప్రయత్నం చేస్తాను. అలాంటి ప్రయత్నం ఏమైనా ఇక్కడ HR భాను గారు చేస్తున్నారా? అది కూడా ఉందండి. ఆయన తరపు నుంచి మాత్రం కొన్ని మందులు ఉన్నారు, ఆయనకి మోతలు మోసే వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్
ఇంకొకటి ఏంటి, ఆయన ఇంట్లో పని చేసుకోవడానికి మా స్టాఫ్ లో మనిషిని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పని చేయించుకుంటున్నారు. వాడికి మాత్రం కంటిన్యూగా ఒకటే డ్యూటీ అట. మరి మాకు మాత్రం కరెక్ట్ డ్యూటీలకి రావాలి. మేము పనులు ఉంటే మా అడ్జస్ట్మెంట్లు చేసుకోకూడదు, డ్యూటీలు మార్చుకోకూడదు, పర్మిషన్ లేవు, మాకు ఓటీలు లేవు, ఇవన్నీ మాకు చెప్తున్నాడు. మరి ఆవిడ దగ్గర, అతని దగ్గర వేసుకున్న మనిషికి మాత్రం ఇక్కడ జీతం ఇస్తున్నాడు, అక్కడ జీతం ఇస్తున్నాడు. అంటే ఆవిడే కష్టంగా ఉందా? వాళ్ళకి నచ్చిన వాళ్ళకు నచ్చిన డ్యూటీ వేస్తాడు అతను. అందరికీ ఇవ్వాలి ఆ డ్యూటీ. అయితే మేము కూడా బయటకు వెళ్ళి పని చేసుకుంటాం, హాస్పిటల్లో పని చేసుకుంటాం, మాకు పర్మిషన్ ఇవ్వమనండి, అంతే కదా. కానీ అతను కావాలని ఇవన్నీ చేస్తున్నారండి. ఇప్పుడు కొత్తగా అంటే పాతవాడే అతను ఆల్రెడీ వెళ్ళి వచ్చినాడు ఒక అతను, ఇప్పుడు మళ్ళీ వచ్చాడు అతను మెడికల్ సూపరింటెండెంట్ అండి. వచ్చి ఇప్పుడు 5 రోజులు అయింది. అతనేమో నైట్ లో లేడీస్ పడుకున్నప్పుడు వచ్చి ఫోటోలు తీస్తున్నాడు. 2:30, 3:30 ఆ సమయంలో రాత్రులు వచ్చి ఫోటోలు తీస్తున్నాడు. ఆడవాళ్ళు అలసిపోయి 1:30 దాకా వాషింగ్లన్నీ చేసుకొని బెడ్లన్నీ తుడుచుకొని వాళ్ళందరూ అలసిపోయి పడుకొని ఉంటారు. ఇంట్లో పని, ఇక్కడికి వచ్చి పని చేసి అలసిపోయి ఉంటారు ఆడవాళ్ళు. ఎలా పడుకుంటారో ఎవరికీ తెలియదు. మేము అందరూ కట్టుకునేది చీరలే, ఎందుకంటే మా యూనిఫామ్ చీరలు. ఎలా పడుకుంటామో తెలియదు. నైట్ లో 2:30, 3:30 వచ్చి ఇందుకు ఫోటోలు తీయమని చెప్పినోడు ఎవడు? ఆయన నైట్ లో ఇతను డ్యూటీ లేదు, మార్నింగ్ డ్యూటీ. ఫోటోలు తీస్తున్నా తెలిసినప్పుడు మీరు ఎందుకమ్మా మరి 3 టౌన్ పోలీస్ దగ్గర సంబంధిత పోలీసు మీరు రిపోర్ట్ ఇవ్వాలి కదా? నేను ఆల్రెడీ మా యూనియన్ రాజు గారికి చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఆయన రిపోర్ట్స్ ఇస్తానన్నారు. మీరు పడుకున్న సమయంలో, రెస్ట్ తీసుకుని పడుకున్న సమయంలో అలా ఫోటోలను తీయకూడదు కదా, అది టోటల్ క్రైమ్ కదా. మరి దేనికి ఎందుకు లేదు చెప్పాము సార్, ఆల్రెడీ రాశారు, పంపించాను అన్నారు. మరి ఇంతవరకు మాకు అది తెలియలేదు, కనుక్కుంటాం. అది రైట్. రేపు రాబోతున్న దినాల్లో ఎటువంటి న్యాయం చేస్తే ఎంజిఎం కార్మికులకి న్యాయం చేస్తారు? ఎంజిఎం వాళ్ళు న్యాయం చేస్తారన్న నమ్మకం పోయింది సార్. ఎందుకంటే వాళ్ళు మా ఊరేలే సార్, చెన్నై వాళ్ళు వచ్చేదో ఇక్కడ వీళ్ళందరినీ ఏదో బాగా చూస్తారు, మా తమిళనాడు వాళ్ళు బాగా చేసేస్తారు, చూసేస్తారు నేనే అన్నాను. ఇప్పుడు నాకు సిగ్గేస్తుంది, ఎందుకంటే ఆ ఊరు దాన్ని చెప్పుకోవడానికి నాకు సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చి వీళ్ళని ఏదో కాపాడేస్తారు అనుకున్నాం, కానీ ఉన్నది ఉద్యోగాలు పీకేసి మమ్మల్ని అందరూ రోడ్డు పాలు చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. భర్తలు లేని వాళ్ళు ఎన్ని మందిలు ఉన్నారు సార్ ఇక్కడ, అందరూ రోడ్డు పాలు అయిపోయి. వీళ్ళు ఏమైనా మాకు చూస్తారా? మేము ఎలా బతకాలి? మామూలు తీసేసి వీళ్ళు బతుకుతారా? మీరు లేకపోతే అంటే వీళ్ళు ఇన్స్ట్రుమెంట్ కొనుక్కుంటారట. అంటే అంత గతి లేకున్నారు వీళ్ళు. మీరు మారిపోతే మేము వేరే ఏదైనా కొనుక్కోవడానికి మాకు ఇక్కడ ఇన్స్ట్రుమెంట్లు కొన్ని లేవు, అవన్నీ కొనుక్కోవాలంటే మిమ్మల్ని మేము తగ్గించాలి అన్నారు. మమ్మల్ని తగ్గించి వీళ్ళు ఏం కొనుక్కుంటారండి? లక్షల జీతాలు చెప్తున్నారు. వాళ్ళందరూ తీసేవచ్చు కదా. వాళ్ళు తీసుకుంటే ఇంకో దగ్గరికి వెళ్తారు, మమ్మల్ని తీసేసి మేము ఎక్కడికి వెళ్తాం? మాకు వెళ్ళడానికి ఎక్కడ ఆధారం లేదు. మాకు ఇదే కావాలి, మేము ఇక్కడే ఉంటాం. కానీ మొన్న తీసినోడు, ఫోటోలు తీసినోడు వాళ్ళు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీయమని చెప్పాడా? లేదంటే వాడు ఆడవాళ్ళు ఇప్పించిన కొడకాడు. ఆడ ఫోటో తీసుకుని ఆడ రూమ్ లో పెట్టుకుని అవన్నీ జూమ్ చేసి చూసుకోవడానికి తీసుకున్నాడో తెలియదు. దీని గురించి మేము అందరం పోరాడుతున్నాం. అతని గురించి కూడా ఆడు ఉద్యోగంలో ఉండడానికి వీల్లేదు. ఆడికి ఇక్కడ నైట్ డ్యూటీలో ఆడికేం పని, మార్నింగ్ డ్యూటీ ఆడిది, నైట్ డ్యూటీలో ఆడికేం పని. ఆడికి ఒక రూమ్ అట, ఆ రూమ్ 6,000, మాకు 1,000 రూపాయలు మందులకి ఇవ్వడానికి లేడుస్తారు. 6,000 రూపాయలు రూమ్ ఇచ్చి ఆడిని కూర్చోబెడుతున్నారు. అందులోని ఆడికేం పని? ఆడాలి ఫోటోలు తీయడానికి కూర్చోబెట్టారు. ఏదోని అలాంటి ఉండకూడదు ఉద్యోగంలో, ఆడిని తీసేయాలి. ఇక భానుసార్ కూడా ఉద్యోగంలో ఉండడానికి వీల్లేదు. అతని వల్లే మా ఉద్యోగాలు రోడ్డు మీద పడ్డాయి. ఇప్పుడు అతను మాకు వద్దు, అంతే. మాకు కావాల్సింది, మాకు న్యాయం జరగాలి. ఏదైతే కార్మిక నాయకులు మనతో పాటు ఉన్నారో మరి ఆ నాయకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఈ రోజు మొన్నేమో మరి కలెక్టర్ ఆఫీసులో, నిన్నేమో లేబర్ ఆఫీసులో, ఈ రోజేమో మరి జీవీఎంసీ గాంధీ స్టాచ్యూ దగ్గర, అంటే కార్మికులు రోజు రోడ్లు పడిపోతుంటే ఎంజిఎం హాస్పిటల్, సెవెన్ హాస్పిటల్ యాజమాన్యం ఏం చేస్తున్నారు? ఈరోజు ఎంజిఎం హాస్పిటల్ యాజమాన్యం ఏదైతే ఉందో కేవలం ఒకటే ఉద్దేశం పెట్టుకుంది, వ్యాపారం ఎలా పెంచాలనే ఆలోచన లేకుండా ఈరోజు హెచ్ఆర్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వ్యాపారం పెంచుకోవడానికి వాళ్ళు చేయవలసిన ప్రయత్నం మానేసి కార్మికుల్ని ఎలాగ ఉద్యోగం నుంచి తీయాలనే ప్లాన్లో 24 గంటలు ఉంటున్నారు. ఈరోజు బ్రహ్మాండంగా 30 సంవత్సరాలుగా ఈ హాస్పిటల్ మంచి లాభాలతో నడుస్తుంది. ఇక్కడ ఉన్న కార్మికులు, ఆయాలు, సేపర్లు, వార్డ్ బాయ్లు, సిస్టర్సు, డాక్టర్సు, మెయింటెనెన్స్ డిపార్ట్మెంటు, సెక్యూరిటీ గార్డ్స్ మొత్తం అంతా ఒక టీం వర్క్గా చేసి మంచి లాభాలతో నడిపిన హాస్పిటల్ని ఈరోజు ఎంజిఎం హాస్పిటల్ యాజమాన్యం దాన్ని నష్టాలు పాలు చేసే విధంగా చేసింది. దీనికి కార్మికులు కారకులు కాదు, అయినప్పుడు కూడా కార్మికులు ఎందుకు తీసేస్తుందని అడుగుతున్నాం. అలాగే సంస్థ సంక్షోభంలో ఉందని చెప్తున్నారు. ఒక పక్కేమో వీళ్ళకి నోటీసులు ఇస్తున్నారు, మరో పక్కేమో కార్మికుల్ని భర్తీ చేసుకుంటున్నారు. ఇది సరైనది కాదు. యాజమాన్యం తన వైఖరి మార్చుకోవాలి. వీళ్ళంతా కూడా లాభాలతో నడిపించిన కార్మికులు, వీళ్ళు కష్టపడి
హాస్పిటల్కి ఇచ్చిన రోగులకి మలమూత్రాలు శుభ్రం చేసి మొత్తం ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని సృష్టించి లాభాల బాటలో నడిపించిన కార్మికుల పట్ల ఈరోజు దౌర్జన్యంగా అలాగే అవమానకరంగా ముఖ్యంగా మహిళల్ని అవమానకరంగా మాట్లాడడం, వాళ్ళకి హేళనగా మాట్లాడడం, ఇటువంటి వేధింపులతో కార్మికులు తను మానేసి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఇక్కడ హెచ్ఆర్ మేనేజర్ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కరోజు మెరుపు సమ్మె చేసినప్పుడు కూడా కార్మికులు ఈరోజు ఎందుకు వీధిన పడ్డారంటే యాజమాన్య యొక్క ఈ అక్రమ చర్యలు, దుర్మార్గమైన చర్యల కారణంగా ఈరోజు వీధికి ఎక్కారు. దాదాపు 10 రోజుల నుంచి రోడ్డు మీద పడి కార్మికులు మాకు న్యాయం చేయండి అని అడిగితే యాజమాన్యం పట్టించుకోవడం చాలా దుర్మార్గం. అలాగే లేబర్ డిపార్ట్మెంటు గత 2 సంవత్సరాలుగా కనీసం ఒక 10-15 అర్జీలు ఇచ్చాం. ఎక్కడ కూడా లేబర్ కమిషనరు అలాగే లేబర్ డిపార్ట్మెంట్ ఎక్కడ కూడా న్యాయం చేయలేదు. మొన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కొద్ది కదలికి వచ్చింది. 19వ తారీఖు వాయిదా ఉంది. 19వ తారీఖుకి లేబర్ డిపార్ట్మెంటు పక్షపాత వైఖరి వ్యవహరిస్తే, యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తే మట్టుకి పెద్ద ఎత్తున అక్కడ డీసీఎల్ ఆఫీస్ని నిర్బంధిస్తాం, ఘెరావ్ చేస్తాం. అధికారులకు మాత్రం నిలదీసి ఈ సమస్య పరిష్కారం వరకు పోరాడతామని సిఐటిగా ఈరోజు చెప్తున్నాం. కాబట్టి యాజమాన్యం తన వైఖరి వెంటనే మార్చుకోవాలి. ఎవరెవరికైతే కార్మికులకి నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులు అందరికీ కూడా వెనక్కి తీసుకోవాలి. అలాగే ఎవరైతే జీతాలు 15 రోజులు బకాయి ఉన్నాయో ఆ జీతాలు వెంటనే ఇవ్వాలి. అలాగే పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రాజు గారు, అంటే గతంలో ఉన్నప్పుడు వైసీపీ పరిపాలన ఉన్నప్పుడు కూడా సేమ్ ఇలాంటి కష్టాలు పడ్డారు కార్మికులు చాలా దగ్గర. జీవీఎంసీ కార్మికులు అయితేనేమి, అంగన్వాడీ కార్మికులు అయితే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే సమస్యలు ఎదురవుతున్నాయి. దీన్ని ఎలా చూడాలి? ఇది కూటమి ప్రభుత్వం చాలా మోసగారి ప్రభుత్వం. మీ పక్షానే ఉన్నామంటూ వెనక నుంచి గొయ్యి తీసే ఈ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ లేబర్ యాక్ట్ అమలు అవుతుందా లేదా అని చూడట్లేదు. లేబర్ డిపార్ట్మెంట్లో ఇంతవరకు జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ పోస్ట్ ఎప్పటి నుంచో ఖాళీగా ఉంది. దాన్ని ఎందుకు భర్తీ చేయట్లేదు? ఈ మధ్య లేబర్ మినిస్టర్ గారు ఫోన్ చేసి ఏంటి 7 హిల్స్లో ఏదో గొడవ జరుగుతుంది, ఏం చేస్తున్నారు లేబర్ డిపార్ట్మెంట్ అడిగారు తప్ప దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటుందో ప్రభుత్వం చెప్పట్లేదు. అంటే ఈ ప్రభుత్వం అసలు కార్మిక పక్షాన్ని ఉందా లేదా అనేది మేము అడుగుతున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ప్రశ్నలు వేస్తాం, మేము మొత్తం అంతా మార్పు తెస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు కనబడటం లేదు. ఇప్పుడు కార్మికులు కనబట్టలేదు, కార్మికుల సమస్యలు కనబడటం లేదు. వాళ్ళు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవులు పంచుకున్నారు తప్ప కార్మికుల పక్షాన మాట్లాడే సమస్య లేదు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి, కార్మికులకి న్యాయం చేయాలి. లేబర్ డిపార్ట్మెంటు పూర్తిగా పనిచేసేటట్టు లేబర్ డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇటు కార్మిక నాయకులు కానీ ఇటు కార్మికులు కానీ ఒకటే కోరుకుంటున్నారు. ఏవైతే మరి 38 మందికి మరి నిర్దాక్షిణంగా మరి నోటీసులు ఇచ్చి పక్కన పెట్టారో వాళ్ళు వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, 12,000 రూపాయల జీతం నుంచి 26,000 రూపాయల జీతం ఏదైతే ఉందో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా ఆ యొక్క గైడ్లైన్స్ ప్రకారంగా జీతాలు ఇవ్వాలని, ఎవరైతే మరి మహిళలు మరి రెస్ట్ తీసుకున్నప్పుడు పడుకున్నప్పుడు మరి వారు పడుకున్నప్పుడు ఫోటోలు తీసి చిత్రీకరిస్తున్నారని అటువంటి వారిపై ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలని, అలాగే హెచ్ఆర్ భాను గారు ఎవరైతే ఉన్నారో ఆయన పైన ఇమీడియట్ గా మరి చర్యలు తీసుకోవాలని, ఏదేమైనప్పటికీ కూడా కార్మికులకు ఒక సమన్వయ న్యాయం జరగాలని వారు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.